2 రోజుల నుంచి అశూర్ రెడ్డి ఇష్యూ వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది? అశూర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ఏం చెప్తున్నాడు? అశూర్ రెడ్డి మీద కంప్లైంట్ చేసిన సత్యనారాయణ, యనుమల సత్యనారాయణ మూర్తి, ఆ కంప్లైంట్లో ఏముంది? పోలీసులు ఏం చెప్తున్నారు? అశూర్ రెడ్డి మీడియాను ఎందుకు బెదిరిస్తూ ఉంది? ఈ విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. సో అశూర్ రెడ్డి బాగా పాపులర్ అయింది బిగ్ బాస్ సీజన్లో. దాని తర్వాత రామ్ గోపాల్ వర్మ ఎపిసోడ్ అందరికి తెలిసిందే. ఆయన అశూర్ రెడ్డి పాదాలకు ముద్దు పెట్టడం, వేళ్ళు చెక్కడం ఇవన్నీ చేశాడు. దాంతో ఆ అమ్మాయి కూడా బాగా పాపులర్ అయింది. అయితే ఇప్పుడు అశూర్ రెడ్డి మీద కేసు వివరాలు చూసుకున్నప్పుడు యనుమల సత్యనారాయణ మూర్తి, ఆయనకి 60 ఏళ్ళు. ఆయన సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 20వ తేదీ, ఈ నెల 20వ తేదీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్లో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే, అశూర్ రెడ్డి తన కొడుకు వైవి ధర్మేంద్ర, తన కొడుకు లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నాడు. 2018లో ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చినప్పుడు కామన్ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అశూర్ రెడ్డి పరిచయమైంది. పరిచయమైన 2 నెలలకే ఐ లవ్ యూ చెప్పింది, ఐ వాంట్ టు మ్యారీ యూ అని కూడా ధర్మేంద్రకి చెప్పింది. బట్ ధర్మేంద్రకి ఆల్రెడీ పెళ్ళయి వాళ్ళ చెల్లెలి భర్త చెల్లెలు, సో బావ చెల్లెల్ని అతను పెళ్లి చేసుకున్నాడు. బట్ అది డైవర్స్ దారితీసి ప్రాసెస్ కోర్టులో నడుస్తూ ఉంది. ధర్మేంద్ర అమ్మాయికి మొత్తం విషయాలు చెప్పాడు. అయినా పర్లేదు, నాకు అదేమీ ఇబ్బంది లేదు, నువ్వు నాకు నచ్చావు, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. అలాగా వాళ్ళిద్దరు కూడా 2018 మార్చి నుంచి ఒక రకంగా పెళ్లి కాకపోయినా కూడా భార్యాభర్తల్లాగా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆమె పరిచయమైనప్పుడు కూడా నేను అమెరికాలో ఎంఎస్ చేశానని చెప్పింది. ఆ తర్వాత ఏమో నాకు H1B వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను సినిమా రంగంలోనే స్థిరపడాలనుకుంటున్నాను, నాకు చదువులు పెద్దగా ఇంట్రెస్ట్ లేదని ధర్మేంద్రకి చెప్పింది. ఆ తర్వాత నాకు ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు సపోర్ట్ చెయ్యి, నువ్వు మనం ఎట్లాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని అడిగింది. దాంతో ధర్మేంద్ర ఆమెకి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు. అలాగా ఒక 2 years డబ్బులు ఇచ్చిన తర్వాత ఆమె జూలై 2020లో నేను నిన్ను పెళ్లి చేసుకోబోవడం లేదు అని చెప్పేసింది. దాంతో అతను షాక్ అయ్యాడు. మరి నా డబ్బులు నాకు ఇవ్వాలా నువ్వు అని చెప్పాడు. అప్పటికే 70 లక్షల వరకు అతను ఆమెకి ఇచ్చాడు. దాంతో హేమ, మన సినీ నటి, మధ్య డ్రగ్ వివాదంలో కూడా చిక్కున్న హేమ మీడియేటర్గా ఎంటర్ అయ్యి వీళ్ళిద్దరి మధ్య ఆమె డీల్ చేసింది ఇష్యూని. ఆమె దగ్గర అశూర్ రెడ్డి దాదాపు 70 లక్షలకి బ్లాంక్ అష్యూరెన్స్గా బ్లాంక్ చెక్కులు మీడియేటర్ దగ్గర ఇచ్చిపెట్టింది. నేను ఇస్తాను, ఇవ్వకపోతే బ్లాంక్ చెక్కులు మీరు వేసుకొని బ్యాంకులో వేయండి అన్నట్టుగా. కానీ కొద్ది రోజులకి మళ్ళీ హేమ దగ్గరికి వెళ్ళిపోయి నా చెక్కులు నాకు ఇచ్చేయని చెప్పి తీసుకెళ్ళిపోయి ఇచ్చేసింది వాటిని. సో అలాగా డబ్బులు ఇవ్వలేదు. దాని తర్వాత వాళ్ళ తల్లి యశోదారెడ్డి, చెల్లెలు దివ్యారెడ్డి, అశూర్ రెడ్డి వాళ్ళ చెల్లెలు దివ్యారెడ్డి. అశూర్ రెడ్డి అసలు పేరు తెలుసు అనుకుంటా అందరికీ, వెంకట అశ్విని రెడ్డి కొయ్య పూర్తి పేరు అమ్మాయిది. అశ్విని రెడ్డి పాతగా ఉందని చెప్పి అశూర్ రెడ్డి అని పెట్టుకుంది. సో వీళ్ళ తల్లి వాళ్ళ చెల్లెలు కలిసి నవంబర్లో 2020 నవంబర్లో ధర్మేంద్రం కలిసి, మా పాప డిస్టర్బ్డ్గా ఉంది, డిప్రెషన్తో ఇబ్బందులు పడుతుంది, తగిన ఆపర్చునిటీ సినిమా ఫీల్డ్లో రాలేదు, అందుకని నువ్వు కొంత ఓపిక పట్టు, నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది, మేము కూడా ఒప్పిస్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత ధర్మేంద్ర మళ్ళీ తన రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ధర్మేంద్ర వాళ్ళ నాన్న, అంటే యనుమల సత్యనారాయణ వాళ్ళ బ్రదర్ కలిసి వీళ్ళది, ఈ అశూర్ రెడ్డి వాళ్ళది వైజాగ్ దగ్గర అగనంపూడి, ఆ విలేజ్కి వెళ్ళి వీళ్ళ నాన్న వెంకటకృష్ణ కొయ్య ఆయన్ని కలిశారు. కలిసి ఇట్లాగా మీ అమ్మాయి మావిడి ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారంటే ఆయన కూడా ఆమోదం తెలిపాడు. సో అట్లాగా ఫ్యామిలీ అంతా కూడా ఇతనికి, ధర్మేంద్రకి, ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయినట్టుగానే భావించారు. అల్లుడు అని కూడా పిలిచేవాళ్ళు. ఇలాగా క్లోజ్ అయ్యారు. మళ్ళీ ఆ అమ్మాయి డబ్బులు అడగడం, మనం
ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాము, ప్లాట్లు కొందాము అని చెప్పడం, అలాగే కార్లు, గోల్డ్, ఇలాగా దాదాపు 5 కేజీల వరకు గోల్డ్. తర్వాత దాదాపు ఇప్పటి వరకు మొత్తం ఇచ్చింది అంటే 2020 నుంచి 2025 వరకు ధర్మేంద్ర ఇచ్చింది 9,35,00,000 అని చెప్తున్నారు. సో ప్రధానంగా ఏంటంటే వీళ్ళమ్మ యశోదారెడ్డి, వీళ్ళ చెల్లెలు దివ్యారెడ్డి, ఈ అమ్మాయి యశోరెడ్డి ముగ్గురు కలిసి ఇతన్ని మోసం చేశారు. ఒక ప్లాట్ కూడా ఆర్కాం మణికొండలో ల్యాంకోవిల్స్ దగ్గర ఒక ప్లాట్ కొన్నారు, అది 3 కోట్లు. దానికి సంబంధించి కూడా 1,80,00,000 లండన్ నుంచి ఈ అమ్మాయికి పంపిస్తే ఈ అమ్మాయి సేల్ అగ్రిమెంట్, సేల్ డీడ్ కూడా తన పేరుతో రాయించుకుంది. అడిగితే మన ఇద్దరం ఒకటే కదా, ఎవరి పేరుతో ఉంటే ఏంటి అనేది అతనికి చెప్పింది. ఇలాగా మళ్ళీ ఆ అమ్మాయి జూలై 2025లో మళ్ళీ నేను పెళ్లి చేసుకోబోట్లేదని చెప్పేసింది. వాళ్ళ నాన్న అడిగితే కూడా మీరు ఫైనాన్స్ చేస్తున్నారంటే కదా, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కదా, మీ కేసులు ఉన్నాయంటే కదా అని చెప్పి మేము పెళ్లి చేసుకోబోట్లేదని చెప్పేశారు. సో దాంతో మరి మా డబ్బులు ఇవ్వండి అని అడగడం మొదలు పెడితే నెక్స్ట్ మంత్ ఇస్తా, ఈ మంత్ ఇస్తా అని ఫైనల్గా సెప్టెంబర్ 2025లో ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. మళ్ళీ డిసెంబర్ 2025 అన్నారు, ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇంకా ఫోన్లు మార్చేశారు, నెంబర్లు. వీళ్ళ ఫోన్ చేస్తే తీయట్లేదు. ఇలాగా వీళ్ళకి అర్థం అవ్వడానికి కొంత టైం పట్టింది, ఇంకే డబ్బులు రాదని. సో అందుకని కొద్ది రోజులు వెయిట్ చేసి ఇప్పుడు మేము వచ్చి కేసు పెడుతున్నాం అనేది ఆ రిపోర్ట్లో ఆయన డీటెయిల్గా రాశాడు. ఈ రిపోర్ట్కి సంబంధించి ఆధారాలు కూడా, అంటే ఎప్పుడెప్పుడు ఎంతంత డబ్బులు పంపించారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, తర్వాత కమ్యూనికేషన్కి సంబంధించిన రికార్డ్స్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్లు, తర్వాత విట్నెస్కి సంబంధించిన పేర్లు, అంటే ఎవరెవరు దీనికి సంబంధించి విట్నెస్గా ఉన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఈ సెంట్రల్ క్రైమ్కి సబ్మిట్ చేశారు. అవన్నీ పరిశీలించిన మీదట ప్రైమ ఫేసి ఎవిడెన్స్ ఈ కేసులో ఉందని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమ్మి కేసు రిజిస్టర్ చేసి నాంపల్లిలో ఉండే అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గరికి దీన్ని తీసుకెళ్ళి పర్మిషన్ తీసుకున్నారు. చీటింగ్ కేసు ఈ అమ్మాయి మీద 318, ఇంతకుముందు అది 420 ఐపీసీ ఉండేది, ఇప్పుడు అది బిఎన్ఎస్ 318 అయింది. దీని కింద కేసు పెట్టారు. దీన్ని ఇప్పుడు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్కి బదిలీ చేశారు. ఇప్పుడు ఏసీపీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇది ఎంక్వైరీ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అశోక్ రెడ్డి వాళ్ళ ఫాదర్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏంటంటే, అసలు ఇవన్నీ నాకు తెలీదు, నాకు వాళ్ళు వచ్చి వాళ్ళ నాన్న వచ్చి నన్ను అడిగే వరకు కూడా నాకు వీళ్ళిద్దరి మధ్య లవ్ ఉన్నట్టు తెలీదు అని చెప్తున్నాడు. అట్లాగే ఈ డబ్బులు ఇచ్చింది ఈ వ్యవహారాలు కూడా నాకు తెలియదు, నా భార్య డీల్ చేసింది, అసలు నా కూతురు సినిమాల్లోకి రావడం నాకు ఇష్టం లేదు, అమ్మాయి బాగా చదువుకుంటుండదు, కానీ నా భార్య ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేసి దింపింది. సో నా భార్యతో కూడా నాకు మాటలు లేవని చెప్తున్నాడు. దీన్ని బట్టి ఏంటంటే అశోక్ రెడ్డి వాళ్ళ నాన్నకి దీంట్లో పెద్దగా సంబంధం లేదు, నా భార్య నా కూతురే చేసింది, వాళ్ళిద్దరూ నా మాట వినట్లేదు అనేది ఆయన చెప్తున్నాడు. అంటే క్లియర్గా అశోక్ రెడ్డి తల్లి యశోదారెడ్డి, అశోక్ రెడ్డి చెల్లెలు దివ్యారెడ్డి, అశోక్ రెడ్డి, ఈ ముగ్గురే కలిసి ఇతన్ని దాదాపు 9,35,00,000 మొత్తం వర్త్ అనమాట, డబ్బులు కావచ్చు, అసెట్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, అన్నీ కలిపి మోసం చేశారనేది చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు కేసు అయితే నమోదైంది. అశోక్ రెడ్డి ఏమో ఒక పక్క మీడియాను బెదిరిస్తుంది. నిజానికి మీడియాను బెదిరించడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మేమంతా చేసే పని ఏంటంటే ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి కేసు ఏం పెట్టారు, దీని పరిస్థితి ఏంటి, ఎవరేమంటున్నారు అనేది చెప్తున్నాం తప్ప మేమేదో ఆమెని దోషినో ఇంకోటనో మీడియా చెప్పట్లేదు. దీంట్లో వేణుస్వామి యాంగిల్ కూడా వచ్చింది. వేణుస్వామి కూడా వీళ్ళిద్దరు జాతకాలు చూశాడని చెప్తున్నారు అనమాట. సో ఓవరాల్గా అశోక్ రెడ్డి మీద అయితే కేసు అయితే సీరియస్గానే నమోదైంది. అశోక్ రెడ్డి A1, అశోక్ రెడ్డి వాళ్ళ నాన్న వెంకటకృష్ణ కొయ్య A2, అశోక్ రెడ్డి వాళ్ళ చెల్లెలు వెంకట దివ్యారెడ్డి A3, తర్వాత అశోక్ రెడ్డి తల్లి యశోదారెడ్డి కొయ్య A4, వీళ్ళ ముగ్గురి మీద అయితే కేసు నమోదైంది. ఇది చీటింగ్ కేసు కాబట్టి ఫైనల్గా లీగల్గా కోర్టులోనే ఇది తేలాల్సి ఉంటుంది. ఇప్పుడు ధర్మేంద్ర ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చినాడు, ఇవన్నీ తేలాలి.
ఇవన్నీ మామూలుగా ఇలాంటి కేసుల్లో తేలడం చాలా కష్టము. ఎందుకంటే ఆ అమ్మాయి దగ్గర ఎటువంటి ప్రామిస్ ఉన్నట్లేదు, డబ్బులు ఇచ్చింది మాత్రమే ఉంది. దీన్ని పెట్టుకొని ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది చూడాలి. అందరికి కూడా ఏంటంటే అసలు ఇంత 9,35,00,000 ఎలా ఇచ్చావురా బాబు అనేది అందరూ అతన్నే అంటున్నారు తప్ప అతని మీద ఎక్కడ సింపతి రావట్లేదు. ఇంత డబ్బులు ఎలా ఇచ్చావు అనేది. ఏదేమైనా చీటింగ్ కేసు అయితే నమోదైంది. ఇది లీగల్గా ఏమవుతుంది అనేది చూడాలి.